హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అనేది మీరు ఆల్రెడీ తమ్నెల్లో చూసే ఉంటారు కదా. అదేనండి తమలపాకు రైస్. ఈ తమలపాకులు జనరల్గా మనకి ఇంట్లో పూజలు వ్రతాలు చేసినప్పుడు కానీ, లేదంటే చుట్టుపక్కల పూజలకి వాయినాలకు వెళ్ళినప్పుడు కానీ చాలా తమలపాకులు ఉండిపోతాయి కదా. వాటిని వేస్ట్ చేయకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ఈ తమలపాకు రైస్ చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ రైస్ని పిల్లలకైనా పెట్టొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. తమలపాకులో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలానే ఉంటాయండి. మరి ఇలాంటి తమలపాకు రైస్ ఎలా తయారు చేయాలో ఇవాళ మన వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక 2.5-3 కప్స్ వరకు రైస్ని చల్లారబెట్టి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత నేను తీసుకున్న రైస్కి సరిపడా ఒక 6 తమలపాకులని, ఒక సగం నిమ్మకాయ చెక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చిని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. పిల్లలకి చేసిస్తే పచ్చిమిర్చి వేయకపోయినా పర్లేదండి, ఎందుకంటే తమలపాకులోనే ఘాటు ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేయకపోయినా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నేను నిమ్మకాయను కూడా ఇక్కడే పిండేస్తున్నానండి. మీరు కావాలంటే ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. నిమ్మకాయ ఎక్కువ వేయొద్దండి. ఇలా అన్నింటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్రని వేసాను. తర్వాత ఒక 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ శనగపప్పును వేస్తున్నాను. ఇక్కడ మీరు ఈ రైస్ని పిల్లలకి చేసి ఇవ్వాలి అనుకుంటే వెన్నతో కానీ నెయ్యితో కానీ చేసి ఇవ్వండి. చాలా చాలా బాగుంటుంది. పల్లీలు శనగపప్పుతో పాటు కాజు పలుకులు వేస్తే చాలా బాగుంటుంది పిల్లలకైతే స్పెషల్గా. పల్లీలు శనగపప్పు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసి వేయిస్తున్నాను. తర్వాత మిక్సీ పట్టి పేస్టులా చేసుకున్న తమలపాకు పేస్టుని వేసాను. ఇప్పుడు ఈ తమలపాకుని కొద్దిగా వేయించుకోవాలి, మరీ ఎక్కువగా వేయించొద్దండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా తమలపాకుని కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూను సాల్ట్ను వేస్తున్నాను. ఒకసారి మిశ్రమాన్ని మళ్ళీ కలుపుకొని తర్వాత కొద్దిగా ఒక 1/2 స్పూన్ పసుపును వేస్తున్నాను. ఒకవేళ మీరు కలర్ గ్రీన్ కలర్లోనే ఉండాలి అనుకుంటే పసుపుని స్కిప్ చేయొచ్చండి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మిశ్రమాన్ని కలుపుకొని నేను ముందుగా రెడీ పెట్టుకున్నటువంటి రైస్ని వేస్తున్నాను. ఇప్పుడు నిదానంగా ఉప్పుని, ఆయిల్ని, పసుపుని, పచ్చిమిర్చి పేస్టుని, తమలపాకుని అన్నింటినీ రైస్కి కలుపుతూ బాగా పట్టించాలి.
ఇక్కడ మీరు పిల్లలకి చేసి ఇచ్చినప్పుడు కాజు పలుకుల్ని వేయండి, లేదంటే పౌడర్ చేసైనా వేయవచ్చు. మిశ్రమాన్నంతటిని బాగా కలుపుకున్న తర్వాత ఒక అర స్పూన్ పల్లీల పొడి, ఒక అర స్పూన్ నువ్వుల పొడిని వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని తమలపాకు రైస్కి బాగా పట్టించాలి. కాజు పౌడర్ వేస్తే కూడా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే స్పెషల్గా కాజు పౌడర్ వేసి చేసి పెట్టండి. మిశ్రమం ఇక్కడ పూర్తిగా బాగా కలిసిపోయింది. ఇంకా మనకు ఆల్మోస్ట్ రైస్ ప్రిపేర్ అయినట్టే. ఇప్పుడు రైస్ అంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇలా రైస్ని కొంచెం సాఫ్ట్గా చేసి ఇలా నొక్కి పెట్టినట్టు చేసి క్యాప్ పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలి. అప్పుడు ఉప్పు, తమలపాకు ఘాటు, నిమ్మరసం ఇవన్నీ రైస్కి బాగా పట్టుకుంటాయి. తర్వాత ఇలా డిష్ అవుట్ చేసేసుకోవడమే. సర్వ్ చేసుకొని తినేయడమే. తమలపాకు వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. స్పెషల్గా చెప్పాలి అంటే చిన్న పిల్లలకి జలుబు దగ్గుకి బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళకి ఈజీ డైజెషన్ అని చెప్పొచ్చు. డైరెక్ట్గా తింటే 100% హెల్త్ బెనిఫిట్స్ ఉంటే ఇలా చేస్తే 50% అయినా వస్తాయి కదా. అందుకే వాటిని వృధా చేయకుండా ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.